Hi students, good evening. Second year and final year students, are you enjoying the holidays? The corona holidays, I think that same thing. Previously you are enjoying summer holidays. Now we can enjoy the corona holidays. Be careful with the corona, okay? మనం ఇంట్లో కరోనా బయట అని చాలామంది చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఎగ్జామ్స్ అన్నీ కూడా జూలైలో స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ అయినా మనం రెడీగా ఉన్నాం, ఏ ఎగ్జామ్ అయినా సరే ఎప్పుడైనా సరే. సరే, ఇంతకీ ఇప్పుడు వచ్చిన ఈ క్లాస్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రీవియస్గా మనం అన్ని క్లాసులు సిలబస్ కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్స్ చేసేసాం, మిడ్ ఎగ్జామ్స్ చేసేసినాం, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసేసినాం. ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, ఈ టైంలో మళ్ళా మన సిలబస్ తెలుసు, ఆ సిలబస్లో ఏ యూనిట్ తెలుసు, ఏ యూనిట్లో ఏది టఫ్ ఏది ఈజీ టాపిక్ అని అర్థమై ఉంటుంది. ఇప్పుడు అందరికి కూడా విన్న వాళ్ళు ఉండొచ్చు, బాగా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, అసలు ఏమి తెలియని వాడు కూడా ఉండొచ్చు. వీళ్ళందరి కోసం అనేసి ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఏంటి ఇంతకీ ఈ టాపిక్ అంటే, ఫస్ట్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్లు ఏంటి అని మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో కానీ పెడితే ఆ క్లాస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ విడమర్చి చాలా నీట్గా ఎవరికి ఏ రేంజ్లో కావాలో ఆ విధంగా నేను విడమర్చి ఆ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సరే, కొంతమంది ఈ టైంలో సెల్ ఫోనే తాకట్లేదు, మొబైల్ ఫోన్ కావాలంటే ఇంకేదో పబ్జీనో ఇంకేదో గేమ్స్ ఇంకేదో వాట్సాప్లో ఇంకేదో కావాలంటే అది ఆడుకుంటాడు. కానీ ఇలాంటి సారు కాలేజీ నుంచి క్లాస్ అనే కొనికి అసలు ఎవరు ఓపెన్ చేయట్లేదు. సో స్టూడెంట్స్, ఒక్కసారి ఒక రోజుకి హాఫ్ అన్ అవర్ 10 minutes, ఫస్ట్లో స్టార్టింగ్ 10 minutes స్టార్ట్ చేద్దాం, మళ్ళీ హాఫ్ అన్ అవర్, అంతేగా మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించేది మీకు ఏదో అయిపోయేది ఏం లేదు. ఎందుకురా అంటే, కరోనా గురించి మనం ఆలోచిస్తున్నాం ఊరికేనే, అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది తెలియదు. మన ఎడ్యుకేషన్ కూడా ఆలోచించాలా. సరే, ఈ ఖాళీగా ఉండే సమయంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. ఒకవేళ మన సబ్జెక్టే కావచ్చు, కంప్యూటర్లో ఈ టాపిక్ కావచ్చు, ఇంకేదైనా టాపిక్ కూడా కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఏ టాపిక్ అని చెప్పేదానికి నేను రెడీగా ఉన్నాను, ఓకేనా? సరే, ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి చెప్పే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అదే ఆటోమేటిక్గా నాకు రెస్పాన్స్ ఇచ్చారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో హమీద్, ఆ పిల్లోడు మాత్రం బాగానే రెస్పాండ్ ఇస్తున్నాడు. ఆ విధంగా ప్రతి స్టూడెంట్స్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని తెలుసుకుంటే, ఎప్పుడో అతను బోర్ కొట్టినప్పుడు లేదా ఏదో ఆ క్వశ్చన్ అని ఇచ్చినట్టే ఆ క్వశ్చన్ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను, యూట్యూబ్లోకి ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తాను. మనకంటూ ఆల్రెడీ ఒక మెయిల్ క్రియేట్ చేసుకున్నాం, ఆ మెయిల్కి ఎక్స్పోర్ట్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు వింటా ఉండండి. ఇంకోటి, ఇప్పుడు కొత్తగా మీ సెల్ ఫోన్లోకి కైన్ మాస్టర్ అనే ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్, KNEMASTER, కైన్ మాస్టర్ ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ కైన్ మాస్టర్ యాప్ వల్ల ఏంటంటే, మీ వీడియోస్ కూడా నాకు వచ్చేట్టుగా, మీరు ఇప్పుడు నేను ఎలా వీడియోస్ పంపిస్తాను అదే విధంగా మీరు కూడా నాకు వీడియోస్ పంపించేట్టుగా, అది ఏ టాపిక్ అయినా కావచ్చు. నేను చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పాలి సార్, మేము వీడియోలు పంపించేది, మీరు కదా వీడియోలు తీసి పంపించాల్సింది, మమ్మల్ని వీడియోలు అడుగుతున్నాను కదా. ఫస్ట్ నేను కొద్ది క్లాసులు అయిపోయిన తర్వాత మీకు నేను మిమ్మల్ని కూడా నాలాగా ఏ విధంగా చెప్పాలనో, ఆ టాపిక్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, సెమినార్స్ లాగా, మినీ సెమినార్స్ అంటారు వీటిని, ఎలా ఇవ్వాలనో ఏ విధంగా చెప్పాలనో ప్రిపరేట్ చేసేదాని కోసం ఈ కాన్సెప్ట్ కోసం వచ్చానండి. అందరూ రెడీగా ఉండండి. ఏ స్టూడెంట్ అని లేదు, కంప్యూటర్ స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉండండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ టాపిక్సే ఉంటాయి. ప్రస్తుతానికి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక టాపిక్ అడిగారు, సార్ ఆబ్జెక్టివ్ క్లాస్ అంటే మాకు అర్థం కాలేదు సార్ అన్నాడు. సెకండ్ ఇయర్ స్టూడెంట్ చెప్తున్నాను. ఈ ఆబ్జెక్టివ్ క్లాసెస్ గురించి చెప్పే ముందుగా కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే మనకు తెలిసి ఉండాల్సింది ఏంటంటే, అల్గరిథం కానీ ఫ్లో చార్ట్ కానీ తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటాం. సరే, ఇవన్నీ సార్ అల్గరిథం ఫ్లో చార్ట్ ఇవేంటి సార్ అనుకుంటే అది కూడా కొంచెం బోర్ కొడితే, అల్గరిథం అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ అల్గారిథం. అంటే మనం తెలుగులో ఎలా మాట్లాడుకుంటాం ప్రోగ్రామ్ చేయాలని, దాన్ని ఇంగ్లీష్లో రాసేదాన్ని అంటే అల్గారిథం అంటాం. ఫ్లో చార్ట్ ఇలాంటి ఇంగ్లీష్ వర్డ్స్ లేకుండా కొన్ని సింబల్స్తో కూడా క్రియేట్ చేసుకుంటాం, దాన్ని ఫ్లో చార్ట్ అంటాం. ఈ రెండు అయిపోయినాక ప్రోగ్రామ్, మెయిన్గా ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఏదో ఒక టాస్క్, వర్క్, ఆ వర్క్ ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేదానికోసమే ప్రోగ్రామ్ రాస్తామని ఫస్ట్ కనుక్కొని. ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తామంటే, ఏదైనా ఒక ప్రాబ్లం కానీ, ఒక టాస్క్ కానీ, ఒక ఆబ్జెక్ట్ కానీ కంప్యూటర్ ద్వారా కనుక్కునే దానికోసం మనం ప్రోగ్రామ్ రాస్తాం.
అది ఏ లాంగ్వేజ్ కావచ్చు, సి కావచ్చు, C++ కావచ్చు, జావా లాంగ్వేజ్ కావచ్చు, ఇంకే లాంగ్వేజ్ అయినా కావచ్చు. సరే, ప్రోగ్రామ్ అంటే ఏమి ఉండాలంటే మెయిన్గా ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్. ప్రోగ్రామ్, కంప్యూటర్లో ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. A program is a combination of data type, variables and functions. Mainly, why you are using the program, why you are using the computer programs to completing a particular task. For example, write a program to calculate the simple interest. That means we have the idea about formula. Simple interest equal to PTR by 100. PTR by 100. Principal amount, time, rate of interest by 100. This is the mathematical formula. This type of formula how will be completed in our computer programs. Simply, first of all, require the variables. Next one is data types. What type of data type? That is, data types mean integer data type, float data type, character data type, double data type. Variables, the starting with the text values, the starting with characters, that is the variables. Next one is operators. You have the idea, so means plus, minus, into, like this. This is the operators. Logical operators also available, okay, and or not operators. Arithmetic operators also available, like this. Number of operators available to complete a program. Next, a program have data type, variables and functions. This is the combination of a program. The three things is must and should. What are they? Data types, variables and functions. Simple example, variables అంటే ఏం చెప్పినాను ఇంతకుముందు ప్రోగ్రాంలో, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. PTR అనేది ఏంటంటే వేరియబుల్స్. డేటా టైప్, ఆ PT అంటే ప్రిన్సిపల్ అమౌంట్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎటువంటి వాల్యూస్గా ఉండాలా, ఏ డేటా టైప్ నంబర్గా ఉండాలన్నా, ఇంటిజర్గా ఉండాలన్నా, లేదా డబల్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రాక్షన్ వాల్యూస్లో ఉండడం, ఫ్లోట్గా ఉండాలన్నా, లేదా క్యారెక్టర్గా ఉండాలి, ఇలాంటి వాటిని డేటా టైప్గా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్, ఫంక్షన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P into T into R by 100. It is a task. PTR by 100. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఫంక్షన్స్. నౌ సింప్లీ కమింగ్ టు అవర్ టాపిక్, C++. Oops topic, object oriented programming technique. In our object oriented programming system or object oriented programming concept, object, first of all, what is an object? Before discussing about the object, we have the minimum idea about what is a class. When you go for the object oriented programming, when you start a fundamental program in our object oriented programming, you have the idea about the objects, how we can create the object, who will be create the objects, where the object is available. These are questions will be arised in our mind. So first of all, class is a main concept. Class is a machine to create the number of objects. Another one, a class is a combination of set of member data and member functions. Simply, one more definition, like class is a set of objects. Okay. Next one, objects. What is the meaning of object? Object is nothing but an instance of the class. An object is a basic runtime entity. Number of definitions available for an object. ఇంతకుముందు నేను ప్రోగ్రామ్ చెప్పినాను, వేరియబుల్స్ అని, డేటా టైప్స్ అనేసి, ఫంక్షన్ అనేది చెప్పినాను. అలాంటివి మామూలు ప్రోగ్రాంలో. అదే ఊప్స్ ప్రోగ్రామ్కి వచ్చినాక ఆ వేరియబుల్స్ని ఇక్కడ ఏమంటారంటే, వేరియబుల్స్ని ఏంగా కాల్ చేస్తారంటే మెంబర్ డేటా అంటారు. ఏమంటారు? మెంబర్ డేటా. ఎందుకంటే ఒక క్లాస్కి సంబంధించింది కాబట్టి, ఏ ప్రోగ్రామ్ అయితే సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నామో దాన్ని క్లాస్గా క్రియేట్ చేస్తాం. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటేనే క్లాస్తో స్టార్ట్ చేస్తాం. ఆ క్లాస్లో వేరియబుల్ని క్రియేట్ చేస్తాం కాబట్టి దాన్ని మెంబర్ డేటా. నెక్స్ట్, ఇంకోటి ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు ప్రోగ్రాంలో, వేరియబుల్ అంటే ఇక్కడ మెంబర్ డేటా అనుకున్నాం.
అక్కడ నుంచి డేటా టైప్స్ అన్నాం. సేమ్ ఇక్కడ కూడా డేటా టైప్సే ఉంటాయి. ఇంటిజరు, ఫ్లోట్, డబుల్ డేటా టైప్స్ ఉంటాయి. అక్కడ ఫంక్షన్స్ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మెంబర్ ఫంక్షన్ చెప్పుకున్నాం. మెంబర్ ఫంక్షన్స్, మెంబర్ డేటా, మెంబర్ ఫంక్షన్స్, ఈ 2 వర్డ్స్ గురించి కాస్త బాగా గుర్తుపెట్టుకోవాలి. మెంబర్ డేటా, మెంబర్ ఫంక్షన్స్. మెంబర్ డేటా, మెంబర్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ క్లాసుకు సంబంధించిన డేటా, ఆ క్లాస్కి సంబంధించిన ఫంక్షన్ని, కాబట్టి మెంబర్ డేటా, మెంబర్ ఫంక్షన్ని డిస్కస్ చేస్తాము. ఇది ఆబ్జెక్ట్ అంటే. ఆబ్జెక్ట్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్ డేటా అండ్ మెంబర్ ఫంక్షన్స్. నెక్స్ట్, ఇంతకీ మన డౌట్ ఏంటంటే సార్ ఆబ్జెక్టు క్లాస్కి ఇంకా నాకు అర్థం కాలేదు అనుకుంటే, క్లాస్ ఆబ్జెక్ట్ ఏంటంటే మన మెయిన్గా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అనేది కొత్త ప్రోగ్రామింగ్ టెక్నిక్ వచ్చింది ఎందుకంటే సెక్యూరిటీకి, డేటా సెక్యూరిటీకి. మన డేటా వేరే వాళ్ళు హ్యాక్ చేయడం అంటే యూస్ చేయకుండా, మన పర్మిషన్ లేకుండా ఎవరు యూస్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు, అప్డేట్ చేయకూడదు, మాడిఫై కూడా చేయకూడదు. అలాంటి దాన్ని కోసం మనం ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాం. అదేం ప్రోగ్రామింగ్? ఓప్స్ ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే సెక్యూరిటీ కోసం. ఎవరు సెక్యూరిటీ? మన మెంబర్ డేటాకి సెక్యూరిటీ కావాలి. మన మెంబర్ డేటాకి సెక్యూరిటీ కావాలా? అలా సెక్యూరిటీ కావాలి కాబట్టి ఓప్స్ టెక్నిక్ వచ్చింది. ఎట్లా వస్తుంది ఈ సెక్యూరిటీ అని డౌట్ వస్తే అలాంటి దానికి చెప్తున్నాం. క్లాస్ అన్నాం. ఈ క్లాసు మన క్లాస్లోనే కావాల్సిన మెంబర్ డేటాని, మెంబర్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఒరిజినల్ డేటా అట్లనే ఉంటుంది. దీనికి జిరాక్స్ కాపీని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నా, ఈ జిరాక్స్ కాపీ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పిన. ఏది? ఆబ్జెక్ట్ ఇస్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పినాను కదా. అంటే ఈ క్లాసులో ఉండే కాన్సెప్ట్స్ అంతా ఇంకో కాపీని క్రియేట్ చేస్తాం టెంపరీగా. ఇక్కడ క్రియేట్ చేసిన దాంట్లో మొత్తం నేను ఏం చేస్తున్నాను, ఆటోమేటిక్గా మెంబర్ డేటా వస్తుంది, మెంబర్ ఫంక్షన్స్ వస్తుంది. దీంట్లో ప్రోగ్రామింగ్ అంతా రాసుకుంటూ వస్తాను. అంటే నా క్లాస్ ఒరిజినల్ డేటా ఫస్ట్ క్రియేట్ చేసిన దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఆపరేషన్స్ అంటే ఎవరు కానీ నా డేటాను యాక్సెస్ చేసుకోలేడు. అది ఉండేది క్లాస్ అంటే. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ క్లాస్, దాని యొక్క జిరాక్స్ కాపీ. దీన్ని ఏమైనా చేసుకోవచ్చు. వాడు ఒకవేళ తీసుకుని మాడిఫై చేసినా సరే, ఏం చేసినా సరే నా ఒరిజినల్ డేటాకి ఎఫెక్ట్ కాదు. ఈ కాన్సెప్ట్ని క్లాసు ఆబ్జెక్ట్గా చెప్పుకుంటాం. ఇంకా క్లాస్ని ఎప్పుడైనా క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తానే C++ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ గుర్తుండాల్సింది ఏంటంటే ద ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, ద ఓవర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, క్లాస్ నేమ్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే. ఆ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏంటంటే పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. ఈ పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ ఉండే డేటాని, మెంబర్ డేటాని అందరూ యూజ్ చేసుకోకూడదు అని చెప్పేదాన్ని అంటే పబ్లిక్ అంటాం. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ అంటాం. ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రైవేట్ అండ్ యాక్సెస్ స్పెసిఫైర్ పెట్టినాం అంటే ఆ ప్రోగ్రామ్ అంటే ఆ క్లాస్కి సంబంధించిన మెంబర్ డేటాని ఆ క్లాస్ తప్ప వేరే ఏ క్లాసు యూజ్ చేసుకోకూడదు, యూజ్ కూడా కాదు, వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు, షేర్ కూడా చేసుకోకూడదు. ఎప్పుడు ప్రైవేట్ అండ్ యాక్సెస్ స్పెసిఫైర్ పెడితే. అదే పబ్లిక్ అని ఇస్తే దీంట్లోని మెంబర్ డేటాను ఈ ప్రోగ్రామ్ ఈ క్లాస్లో ఉండే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంకో క్లాస్, అందరు క్లాస్ 2, క్లాస్ 3 ఉంది కదా, వేరే వాళ్ళు కూడా ఆ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు పబ్లిక్ అని యాక్సెస్ స్పెసిఫైర్ పెడితే. అదే ప్రైవేట్ అని ఇస్తే ఈ క్లాస్ మాత్రం యూజ్ అవుతూ ఉంటుంది. సార్ ఇంకోటి ఏదో చెప్పినారంటే యాక్సెస్ స్పెసిఫైర్స్ 3 ఉన్నాయి. పబ్లిక్, ప్రైవేటు, ఇంకోటి ప్రొటెక్టెడ్ అని ఇచ్చినాం. ప్రొటెక్టెడ్ అంటే కూడా సెక్యూరిటీని. అంటే మన క్లాస్కి సంబంధించిన డేటా మనము యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఏదైనా ఇన్హెరిటెన్స్ లా క్రియేట్ చేస్తే మనం చెప్పిన వాళ్ళకి మాత్రమే షేర్ చేసేట్టుగా, మనం చెప్పిన వాళ్ళు మాత్రమే ఈ వేరియబుల్స్ యూజ్ చేసేట్టుగా పెట్టిన దాన్ని ప్రొటెక్టెడ్గా చెప్పుకుంటుంది. కాబట్టి క్లాస్ గురించి తెలుసుకున్నప్పుడు ముందు క్లాస్ డెఫినేషన్ నేర్చుకోవాలా. నెక్స్ట్ వన్ ఏంటంటే యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి తెలుసుకోవాలా. యాక్సెస్ స్పెసిఫైర్ గురించి చెప్పేటప్పుడు దాంట్లో ఆ 3 యాక్సెస్ స్పెసిఫైర్లో మెయిన్గా మనం క్రియేట్ చేసే మెంబర్ డేటా ఖచ్చితంగా ప్రైవేట్లోనే ఉండాలా. మెంబర్ డేటా ప్రైవేట్లోనే ఉండాలా. ఇంకా మెంబర్ ఫంక్షన్స్ అనేది ఎప్పుడు కానీ పబ్లిక్లోనే ఉండాలి. మెంబర్ ఫంక్షన్, ఆ ప్రోగ్రాంలో మెంబర్ ఫంక్షన్స్ అవన్నీ పబ్లిక్గానే ఉండాలా. ఈ కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. ఇది అయిన తర్వాత మెయిన్ అనే ఫంక్షన్లో మన క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సింపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టంటే క్లాస్ నేమ్, దాని పక్కనే మన ఆబ్జెక్ట్ పేరు ఇస్తాం. ఇమీడియట్గా
క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఏమి ఇస్తుంది, ఇమీడియట్గా ఆటోమేటిక్గా మన C++ కంపైలర్ దాని యొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేస్తుంది. ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏదైతే మెమరీ ఫంక్షన్ కోడ్ రాస్తున్నామో ఆబ్జెక్ట్ డాట్ గెట్ డేటా, ఆబ్జెక్ట్ డాట్ పుట్ డేటా అంటే దాని కోడింగ్ ఆల్రెడీ రాసి ఉంటాము, ఆ విధంగా రన్ చేసుకుంటూ రావచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన డేటాకు సెక్యూరిటీ ఉంటుంది. ఇది కొత్త ప్రోగ్రామింగ్ టెక్నిక్, దీన్నే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్. మనం ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే ప్రోగ్రామ్స్ రాస్తాము. ఆబ్జెక్ట్ ఉంటేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. క్లాస్ ఉన్నా వేస్ట్ ఇక్కడ కూడా. క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూనే రాయాలి. ఎందుకు క్రియేట్ చేయాలంటే సెక్యూరిటీ కోసం క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ని, అందుకని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నారు. ఓకేనండి. ఇలాంటి డౌట్లు ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పిన టాపిక్లో మీకు మళ్ళీ ఏదైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ అడిగినట్టే మళ్ళీ చెప్తాను. ఈరోజుకి కాల్ ఓకే.